నాకు వచ్చిన సందేహం ఎవడ తీరుతాడు ఏమో అర్థమట్ల కొన్ని వందల మంది అడిగాను రా బాబు ఎవడో చెప్పట్లేదు అయ్యి పెద్ద మేధావులాగా ఉన్నాడా ఇలాంటి ఉన్నాడు చూపెత్తాడేమో కాదు గురుగారు నమస్తే అండి నమస్తే మీరు చాలా మేధావులా కనపడుతున్నారండి బాగున్నారా నాదో చిన్న ధర్మ సందేహం ఉందండి ఏం చెప్పు అది చెప్పగలరా రేవు దాటేసింది తెప్ప తగల పెట్టేసాడు అంటారు కదండి పెద్దలందరూనే దాని గురించి అర్థం కొన్ని వందల మందిని అడిగండి ఎప్పుడో సమాధానం చెప్పట్లేదే మీరు చెప్పదారేమో చూస్తానండి గొప్పడవే బాబు ఏ దాడితే తప్పదారు పడుతుంటే ఏంటన్నావా ఇప్పుడు నేను ఒక పని మీద ఒక దగ్గరికి వెళ్తాను అది తేని పని అతని వల్ల వస్తుంది అది ఇంకొకరి వల్ల అవుతుంది అయిన తర్వాత ఎవడన్నా గుర్తుండదు అది ఏ దాడితే తప్పదారు పడుతుంది ఇప్పుడు ఒక గోదట్టి ప్రయాణం చేస్తాం పడవ మీద మన అవతల దిగిపోతాం మనం దిగిపోయిన తర్వాత పడవ అవతల పక్క ఉంటే ఎవడ కూడా ఎక్కువ వస్తారు కదా అవతల పక్కే మనం ఏం చేస్తాం స్వార్థ బుద్ధి మయానికి గెంటేస్తాం అని ఇంకొకటి ఎక్కకూడదని అది అవసరం తీరిపోయిన తర్వాత మనిషిని వదిలిపెట్టేయడం ఇంకా మరి అంతే లోకం ఉండదు గొప్ప మీద ఉండవు వాళ్ళు ఎవరో చెప్పలేకపోరు మిగిలే మీరు వేళ మేధాలా ఉన్నారు ఏమన్నా అయ్యో చేత వచ్చిన ఫోటో దిగుతాను సార్ రాబాయి బాబు దానికే ఉంది